వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ చిరుధాన్యాలతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, దంచిన పచ్చిమిర్చి కొద్దిగా, జొన్నపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, రాగిపిండి 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము మిల్లెట్స్ వాడుతున్నాము అంటే చిరుధాన్యాలు వాడుతున్నాము. అలాగే బంగాళదుంపలు, క్యారెట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఇది. సో ఇక్కడ మనం రాగిపిండి, జొన్నపిండి, అలాగే చక్కగా వెజిటబుల్స్ అవన్నీ కూడా వాడుతున్నాం. రాగిపిండి అంటే మంచి కాల్షియము, హై బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గిస్తుంది, తర్వాత కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది, కాల్షియం కదా, సో మంచి బోన్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలాగే జొన్నపిండి అంటే ఇంకా మనందరికీ తెలుసు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి జొన్నలు, జొన్నపిండి, జొన్న రొట్టెలు ఇవన్నీ ఎంత మంచి బెనిఫిట్ ఇస్తాయో అందరికీ తెలిసిందే. సో అలా మనము ఇంత చక్కటి చిరుధాన్యాల పిండ్లు, శనగపిండి, క్యారెట్, కీరా ఇవన్నీ ఉపయోగించి మనం చక్కగా ఒక డిప్ లాగా తయారు చేస్తున్నాం. సో ఆ డిప్ కూడా ఏదో బయట నుంచి తెచ్చుకున్న డిప్ కాదండో, సో చాలా స్పెషల్గా మనమే తయారు చేస్తున్నాం అనమాట. అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇదిగోండి, బంగాళదుంప తురుముకొని పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఇలా కొంచెం పిండేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఇందులో కాస్త క్యారెట్ తురుము, అలాగే ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొన్ని ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త దంచుకున్న పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టుగా, మనకి స్పైసీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వులు కూడా 1 లేదా 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక మనము పిండ్లు కూడా వేసుకుందాము. సో అంతకన్నా ముందు కాస్త కరివేపాకు, అలాగే జొన్నపిండి, అలాగే కాస్త శనగపిండి, ఆ తర్వాత కాస్త రాగిపిండి, దీనికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త కసూరి మేతి. కసూరి మేతి వేసాక అసలు మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. సో ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి చక్కగా చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే, ఇందులో డైరెక్ట్గా వాటర్ వేసుకొని కలపకుండా ఎప్పుడైనా జొన్నపిండి అది మనం వేసినప్పుడు నీళ్లు కొంచెం వేడి చేసుకొని ఆ వేడి నీళ్లు వేసుకుంటే మనకు చాలా బెటర్ అనమాట. సో ఫస్ట్ నీళ్లు కాస్త వేడి చేసేసుకుందాం. నీళ్లు వేడి చేసుకునే లోపు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం చేత్తో. సో మనం ఉప్పు, తర్వాత మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి. సో జస్ట్ మనకి ఏంటంటే ఒక ముద్దలాగా రావడానికి, ఎందుకంటే ఇందులో మనకు బంగాళదుంపల్లో నీరు ఉంటుంది, నానబెట్టే పెట్టాం దాన్ని. సో దాంట్లో ఎంతో కొంత నీరు శాతం ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. సో ఇదేంటంటే మనకు చక్కగా చిరుధాన్యాల పిండ్లు ఇవన్నీ మిక్స్ అయ్యాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది మనం ఒక బ్రంచ్ లాగా తిన్నా, డిన్నర్ లాగా చేసినా, అల్పాహారంగా తీసుకున్నా ఏదైనా కూడా మనకి మంచి బెనిఫిట్. సో కొంతమంది బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా వేరే అన్నానికి వాటికి బదులుగా ఇలా తయారు చేసుకున్నారంటే చాలా హెల్తీగా బాగుంటుంది. సో నీళ్లు కూడా కాస్త వేడెక్కాయండి, ఆ నీళ్లు కూడా పోసుకుందాం.
సరిపోతుంది. చూసారా? సో చాలా తక్కువ నీళ్ళు పోసుకున్నాను నేను. ఇలా చక్కగా మనం పిండి రెడీ చేసేసుకున్నాం కదా, ఇది ఒక్క 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. ఇది నానుతుంది. ఎప్పుడైనా చిరుధాన్యాలను ఉపయోగించి మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని నానబెట్టాలి. ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలా చాలా బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం డిప్ అన్నాం కదా, సో ఇంతకీ ఆ డిప్ ఏంటి, ఆ డిప్లో ఏమేమి వేస్తున్నాము అంటే చెప్తానండి. ఇదిగోండి కీరా ముక్కలు, ఓకే, కీరా దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాము, అదొక కప్ తీసుకున్నాను. దానికి ఆల్మోస్ట్ సమానమైన క్వాంటిటీలో టొమాటో ముక్కలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో కొన్ని ఉల్లికాడలు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత దీనికి సరిపడా కాస్త పెరుగు, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. సో మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీంట్లో చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనము మెత్తగా కొంచెం నీళ్ళగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రైతా అనుకుంటాం కదా, సో అలా రైతా లాగా మిక్స్ చేసుకుంటున్నాం. సో కొంచెం జారుగా కావాలి అని కొంచెం జారుగా చేసుకోవచ్చు, బట్ నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందని అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇదిగోండి మన పిండి కూడా రెడీ అయిపోయింది. ఈ లోపు మనం స్టవ్ కూడా వెలిగించేసుకుంటే పెనం కూడా వేడెక్కుతూ ఉంటుంది. పెనం వేడయ్యేలోపు మనం తయారు చేసుకున్నటువంటి చిరుధాన్యాల పిండి ఏదైతే ఉందో దాన్ని మనం ఒక రోటీలాగా తయారు చేసుకుందాం. సో ఎప్పుడు కూడా బటర్ పేపర్ వాడితే చాలా ఈజీగా వస్తుందండి. సో ఇలా బటర్ పేపర్ తీసుకుని చేతికి కాస్త నూనె నెయ్యో రాసుకుని, మన చేతికి గ్రీజింగ్ అన్నమాట ఇది. ఇలా చక్కగా మనం ఏ షేప్లో అయితే, ఇంత సైజులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో అలా తీసుకొని చక్కగా నూనె వేస్తూ తట్టాలి. నూనె వేయకపోయినా పర్వాలేదు, సో జస్ట్ మన కంఫర్ట్ కోసం. సో మనకి ఎలా కావాలి, కొంచెం పల్చగా కావాలా, మీడియంగా కావాలా, అలా ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ విధంగా మనం చక్కగా తయారు చేసేసుకున్నాం. పెనం కూడా వేడెక్కిపోయిందండి. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి రోటీ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెనం మీదకి వేసేసుకుందాం. సో వెరీ ఈజీ వే. ఇటువంటి చిరుధాన్యాల పిండి వాడినప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది చేయడం 100%. సో అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా బటర్ పేపర్ యూస్ చేసుకుంటే ఇంకా బాగా ఫాస్ట్గా అయిపోతుంది, నీట్గా వస్తుంది కూడా. సో మీరు జొన్న రొట్టెలు చేయడం రాక జొన్న రొట్టెలు చేసుకోవడం మానేయకండి, బటర్ పేపర్ వాడండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇలా నేను 2 వైపులా రోటీని కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా వెజిటబుల్ మిల్లెట్ రోటీ వేసేసుకున్నాము, డిప్ కూడా రెడీగా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ముందు రోటీని ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే డిప్పుకి ఒక చిన్న పాత్ర పెట్టుకొని దాంట్లోకి డిప్పును సర్వ్ చేసుకుందాం. చక్కగా కరకరలాడే వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, దంచిన పచ్చిమిర్చి కొద్దిగా, జొన్న పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్,
కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, ఉల్లికాడలు, జీలకర్ర, దంచిన పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు, జొన్నపిండి, శనగపిండి, రాగిపిండి, సరిపడా ఉప్పు, కసూరి మేతి, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో కాస్త నీళ్లు పోసి వేడి చేసుకుని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టుకుని వేడి చేసుకుని చేతికి కాస్త నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న ముద్దను ఉండలాగా తీసుకొని బటర్ పేపర్ పై వేసి రోటీలాగా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒక చిన్న బౌల్లో కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ మిల్లెట్స్ రోటీ డిప్ రెడీ.